కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎంతటి క్లాసిక్ సినిమా అయినా ఈ జనరేషన్ ఆడియన్స్ పట్టించుకోవడం లేదా? ఆహా ఓహో అంటూ ఎన్ని కథలు చెప్పినా వినిపించుకోవడం లేదా? అప్పట్లో చరిత్ర క్రియేట్ చేసిన సినిమాలను రిలీజ్ చేస్తే ఆశించిన రీతిలో కలెక్షన్స్ ఎందుకు రావడం లేదు? పోకిరి, ఖుషి వంటి ఈ జనరేషన్ మూవీస్ ని మళ్ళీ రిలీజ్ చేస్తే కాస్తో గొప్ప చూస్తున్నారే కానీ 30 ఏళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బాస్టర్స్ ని లైట్ గా తీసుకుంటున్నారు. అప్పటి తరమే మళ్ళీ చూస్తున్నారే తప్ప ఈ జనరేషన్ ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. 35 ఏళ్ల క్రితం వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిరంజీవి కెరియర్ లో టాప్ 5 లో ఒకటిగా నిలిచింది. ఇప్పటి గ్రాఫిక్స్ కు పడిపోతూ విఎఫ్ఎక్స్ హంగులు లేకుండా దర్శకేంద్రుడు సృష్టించిన ఈ సినిమాను 9న రిలీజ్ చేస్తే 3 కోట్ల గ్రాస్ కూడా రాబట్లేదు. రిలీజ్ కోసం బాగానే ప్రమోషన్ చేశారు. స్పెషల్ ఇంటర్వ్యూ చేసిన ఆడియన్స్ మాత్రం థియేటర్స్ వైపు వెళ్ళలేకపోయారు. ఇండియాలోనే తొలి టైమ్ మిషన్ మూవీ ఆదిత్య 369 ను ఆ మధ్య రిలీజ్ చేస్తే వసూళ్లు అంతంత మాత్రమే. రిలీజ్ సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్ కు బాలయ్య హాజరయ్యాడు. అప్పట్లో ఇదొక గొప్ప ప్రయోగమే అయినా ఆడియన్స్ మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. చిరంజీవి కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా గ్యాంగ్ లీడర్. చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడిస్తా అని మెగాస్టార్ మేనరిజం ఇప్పటికీ పాపులరే. ఇక బప్పిలిహరి ఇచ్చిన ట్యూన్స్ కి అద్దిరిపోయే స్టెప్ లేసాడు చిరు. అంతలా మెప్పించిన యాక్షన్ ఎంటర్టైనర్ ను రిలీజ్ చేస్తే వసూళ్లు ఏమాత్రం బాగోలేదు. అయితే దీనికి రీజన్ లేకపోలేదు. వాల్తేరు వేరై వచ్చి 50 రోజులు కాకుండానే గ్యాంగ్ లీడర్ రావడం ఈ రిలీజ్ మూవీకి మైనస్ అయింది. 10-15 ఏళ్ల క్రితం వచ్చిన స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ విడుదల చేస్తే కాస్తో గొప్ప చూస్తున్నారు. సీనియర్స్ గతంలో ఎంత గొప్ప సినిమా చేసినా చూడడం లేదు. మురారీని మళ్ళీ రిలీజ్ చేస్తే 8,90,00,000 గ్రాస్ తో టాప్ ప్లేస్ లో ఉంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్ వీళ్ళందరూ బాక్స్ ఆఫీస్ వద్ద 100,000 కోట్లు రాబట్టినా రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి 10 కోట్లు కూడా తీసుకురాలేకపోతున్నారు. మురారీ తర్వాత 8 కోట్లతో గబ్బర్ సింగ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. తెలుగులో మురారీ, గబ్బర్ సింగ్ తర్వాత 7.46 కోట్లతో ఖుషి, 6.75 కోట్లతో ఆర్య 2, 6.60 కోట్లతో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు టాప్ 5 ప్లేస్ లో ఉన్నాయి. తెలుగులో రిలీజ్ మూవీ 10 కోట్లు తీసుకురాకపోయినా తమిళ్లో విజయ్ గిల్లీ 32.50 కోట్లు తీసుకొచ్చింది.